ఒక పెద్దాయన చనిపోయారనుకుని బంధువులు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తెచ్చారు. బంధువులు గ్రామస్తులంతా వచ్చి నివాళులు కూడా అర్పించారు. ఇక మరి కాసేపట్లో అంత్యక్రియలకు తీసుకెళ్లేందుకు సన్నద్దమవుతున్న టైంలో ఎవరూ ఊహించని విధంగా ఆ 85 ఏళ్ల పెద్దాయన ఒక్కసారిగా లేచి కూర్చున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్న టైంలో ఓ వ్యక్తి సడన్ గా లేచి కూర్చున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. సిగడాం మండలం సీతంపేటకు చెందిన 85 సంవత్సరాల అప్పారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించడం లేదని, మరికొద్దిసేపట్లో చనిపోతారని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో ప్రాణం పోయిందని, దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు శ్మశానానికి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతలోనే అప్పారావు ఒక్కసారిగా కళ్లు తెరిచి కాళ్లు కదపడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో కుటుంబ సభ్యులంతా సంతోషించారు. మా నాన్నగారు, నేను వాళ్ళ అమ్మాయిని, ఆయన పరిచయం చూసి మాకు కూడా భయం వేసింది. చూసిన వాళ్ళందరూ కూడా ఇంకా చనిపోయాడు తీసుకెళ్ళిపోవడం మంచిది, ఊర్ల మీద ఏమైనా తనకి ఏమైనా చూడాలని కానీ మనసులో కానీ ఉండి కానీ ఆ ప్రాణం ఎక్కడేమో కొట్టుకుంటుందేమో, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నలుగురిని చూసి కూడా ప్రాణం పోతుందేమో అన్నారు. ఇంకా డాక్టర్లు కూడా చేతులు ఎత్తుకొని మేము ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా ఆయన్ని అక్కడ బాధ, ఇంకా ఆయన బాధ మేము చూడలేక ఇంటికి తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ రానిచ్చి ఈ జనాల్లో చూసి చెంది ఆయన మళ్ళీ కోలుకోవడం జరిగింది. బతికినట్టు అనిపించింది. ఇంకా కొన్ని సంవత్సరాలు బతుకుతాడని మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. మా ఊరు సీతంపేట అండి. మా తాతయ్య గారికి హెల్త్ బాగుండడం జిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ రికవరీ అయినందుకు 3 days ఉంచాం. మరి వాళ్ళైతే ఇంకా చనిపోతారని చెప్పి స్టేట్మెంట్ అవడంతో మనం ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే మనుషులు మళ్ళీ కదలికలు స్టార్ట్ అయ్యి మళ్ళీ లోకల్ డాక్టర్ని పిలిచి ఆ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేపిస్తే మళ్ళీ మామూలు అయిపోయారు మనిషి. అంత్యక్రియలన్నీ రెడీ చేస్తాము. చుట్టాల బంధువులు అందరూ పిలిపించాం. అందరూ వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు. సిద్ధం చేసిన తర్వాత అనుకోకుండా ఒక ఆశ్చర్యకరంగా జరిగింది అనమాట. హ్యాపీగా ఉంది సార్.